ఒక జనసేన రాజ్యసభ ఎంపీ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక యువతి మరణానికైతే కారణమయ్యాడు. ఇప్పుడు ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జనసేన రాజ్యసభ ఎంపీ లింగంనేని రమేష్ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసి ఒక యువతిని అంటే చావు కారణమయ్యాడని చెప్పేసి తెలిసింది సార్. ఇప్పుడు దీని మీద విపరీతంగా వైసీపీ దగ్గర నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో, మరి ఎలా రియాక్ట్ అవుతున్నారు జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు? ఇది ఒక యాక్సిడెంట్ యాక్చువల్గా. బట్ యాక్సిడెంట్ అనేది పొలిటికల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయిన చోట అది పొలిటికల్ మ్యాటర్గా ఇష్యూగా మారిపోతుంది. ఇది కూడా అదే మారిపోయింది. ఎందుకంటే ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో సీదిరి అప్పలరాజు, ఆయన మాజీ మంత్రి వైసీపీ, వాళ్ళ అబ్బాయి సీదిరి ఆరవ్ బైక్ యాక్సిడెంట్. వాళ్ళ ఫ్రంట్ బైక్ తీసుకొని వెళ్తున్నప్పుడు నేషనల్ హైవే కాశీబుగ్గ మీద వెళ్తున్నప్పుడు గొర్రెల కాపరి దానయ్య అనే ఒక 45 ఏళ్ళ ఆయన్ని కొట్టాడు. ఆయన స్పాట్లో చనిపోయాడు. సో దాని మీద అబ్బాయి మీద మర్డర్ కేసు పెట్టారు. వాళ్ళ నాన్న అబ్బాయిని కాపాడడానికి ట్రై చేశారు, ఆయన మీద కూడా కేసు పెట్టి ఆయన 23 రోజులు జైల్లో పెట్టారు. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. సో అది దాని మీద చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు హత్య కేసు ఎలా పెడతారు, అందరి మీద పెడుతున్నారు. అలాగే రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక అనే మెడికల్ స్టూడెంట్ని, పీజీ స్టూడెంట్ని వాళ్ళు ఇద్దరు చేస్తే చంపేసినప్పుడు కూడా యాక్సిడెంట్ చేసి అప్పుడు కూడా వాళ్ళ మీద త్వరగా కేసులు పెట్టలేదు, త్వరగా వాళ్ళని నిర్ణయాలు తీసుకోలేదు పోలీసులు అని విమర్శలు వచ్చాయి. చివరికి 105 BNS పెట్టారు. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది పెట్టారు. అది కూడా మర్డర్ కేసు పెట్టాలని కూడా విమర్శలు వచ్చాయి. సో ఇట్లా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న 16వ తేదీ హైదరాబాద్లో మనకి మాదాపూర్ దగ్గర ఇనార్బిట్ మాల్ ఉంది. ఆ ఇనార్బిట్ మాల్లో పనిచేస్తున్న భారతి ముఖి అని ఒక అమ్మాయి, 26 ఏళ్ళు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిది ఒరిస్సా. ఇక్కడికి వచ్చి లైఫ్ స్టైల్ స్టోర్లో పనిచేస్తుంది. అక్కడ మాల్లో వాళ్ళ అమ్మతో కూడా కలిసి ఉంటుంది. ఆ అమ్మాయి లంచ్ వాళ్ళ అమ్మ రోజు పంపిస్తుంది. ఆ లంచ్ తీసుకోవడానికి అమ్మాయి రోడ్డు క్రాస్ చేసి ఐటీసీ కోహినూర్ దగ్గర తీసుకుంటుంది లంచ్. అక్కడ వరకు వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి తీసుకువెళ్తుంది రోజు. అలాగే ఆ రోజు కూడా 3 గంటల ప్రాంతంలో తన కొలీగ్ అశోక్ అనే అబ్బాయిని తోడు తీసుకొని అమ్మాయి బయటకు వచ్చింది, లంచ్ తీసుకుంది, రిటర్న్గా వస్తున్నప్పుడు కరెక్ట్గా మాల్కు ముందు అతి వేగంతో ఒక ఆస్టిన్ మార్టిన్ అనే ఒక స్పోర్ట్స్ కారు, దాని నెంబరు TG09G0666, ఈ నెంబరు ఉన్న కారు అమ్మాయిని వేగంగా వచ్చి కొట్టింది. దాంతో అమ్మాయి గాల్లోకి ఎగిరి పడింది. హెడ్ ఇంజురీ తీవ్రంగా జరిగింది, రక్తం తీవ్రంగా వెళ్ళింది. దాంతో అదే కారులో ఉన్న లింగంనేని సంజూష్ డ్రైవ్ చేస్తున్నాడు. అబ్బాయికి 21 సంవత్సరాలు. అబ్బాయి ఇమీడియట్గా కొంతమంది సహాయంతో, అశోక్ వీళ్ళ సహాయంతో ఆ అమ్మాయిని కారులోనే ఎక్కించుకొని ఇమీడియట్గా జూబ్లీ హిల్స్లో ఉండే అపోలోకి తీసుకెళ్లారు. కానీ అక్కడ అపోలోలో ఆల్రెడీ డెడ్ ఆన్ అరైవల్, అంటే ఆల్రెడీ చనిపోయిందని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో దాంతో అబ్బాయి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఇది 16 జరిగితే 20 వరకు కేసు పెట్టలేదు. 20 వరకు ఆ అబ్బాయికి బ్లడ్ టెస్టులు కానీ మిగతా ఏం చేయలేదు. ఎందుకు అనేది ఇప్పుడు పెద్ద విమర్శ. ఇప్పటికి కూడా అరెస్ట్ అయితే చేయలేదు. కేసు కూడా 106(1) BNS పెట్టారు. ఇది ఏంటంటే కాజింగ్ డెత్ ఫర్ నెగ్లిజెన్స్ లేదా ర్యాష్ డ్రైవింగ్ అనేది ఈ సెక్షన్ కిందకు వస్తుంది. ఇది కల్పబుల్ హోమిసైడ్ కూడా కాదు. ఎందుకు ఈ సెక్షన్ పెట్టారు? ఈ సెక్షన్ మామూలుగా పెద్ద ఇది కాదు. నిజానికి ఐటీ కారిడార్ ఆ ఏరియాలో 40 కిలోమీటర్లే ఉండాలి స్పీడు. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే 30 కిలోమీటర్లే ఉండాలి. కానీ ఈ అబ్బాయి 60-70 కిలోమీటర్ల వేగంతో వచ్చాడని చెప్తున్నారు. క్లియర్గా ఈ అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ అనేది తెలుసు, ఇంత ర్యాష్ డ్రైవింగ్ చనిపోతారని. మరి ఆ అబ్బాయి చంపేసినప్పుడు సీజర్ అప్పలరాజు కొడుకేమో ఒక రూలు, ఒక న్యాయం. అక్కడేమో ఆ అబ్బాయిని మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోలీసులు అక్కడ సరిగా స్పందించలేదని పోలీసుల మీద కూడా చర్య తీసుకుంటూ విఆర్లకి పంపించారు అధికారిని. వాళ్ళ నాన్నని కాపాడుతున్నాడు ఈ అబ్బాయిని, నాన్నని కూడా జైలుకి 23 రోజులు పంపించారు. అదే రకమైన యాక్సిడెంట్ ఇక్కడ ఒక పొలిటికల్ ఎంపీ, జనసేన పవన్ కళ్యాణ్కి 2015 నుంచి
లింగంనేని రమేష్ చాలా క్లోజు. అలాగే కరకట్టలో ఉండే చంద్రబాబు ఇల్లు కూడా అయిందే లింగంనేనిదే. లింగంనేనికి వీళ్ళకిద్దరికి మధ్య సంబంధాల మీద కూడా గతంలో అనేక వివాదాలు వచ్చాయి. చివరికి అవన్నీ పక్కన పెట్టి లింగంనేని రమేష్ని ఎంపీగా రాజ్యసభకి జనసేన తరఫున పంపించారు. యాక్చువల్గా లింగంనేనికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఎనర్జీ వ్యాపారాలు ఉన్నాయి, తర్వాత రియల్ ఎస్టేట్ ఉంది, ఏవియేషన్ ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. ఇలాంటి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఈ అబ్బాయి కూడా యాక్చువల్గా ఈ అబ్బాయి వచ్చి అమెరికాలో ఉండే డాలస్లో టెక్సాస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్ చదివాడు. వచ్చి ఇప్పుడు బ్లాక్ రిడ్జ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మాదాపూర్లో ఉంటున్నాడు. సో ఈ వెహికల్ ఇది హై ఎండ్ వెహికల్ యాక్సిడెంట్లు ఈ మధ్య మనం చూస్తున్నాం. వాళ్ళకి ఎందుకంటే వేగం విపరీతంగా ఉంటుంది, థ్రిల్ వస్తుంది, తొక్కాలనిపిస్తుంది. హైదరాబాద్లో ఏమో అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఈ అబ్బాయికి అయితే 4 రోజుల తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. దాని తర్వాత డ్రగ్ టెస్ట్ చేశారు. అవన్నీ నెగిటివ్ వచ్చిందని వదిలేశారు. మామూలుగా 106 కూడా కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్. కాగ్నిజబుల్ అంటే వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు, బెయిలబుల్ అంటే అది బెయిల్ తీసుకోదగిన సెక్షన్ అనమాట. అంటే ఒక మైనర్ సెక్షన్ ఈ అబ్బాయి మీద పెట్టి అదే రాజకీయంగా వేరే చోట మాత్రం శీతల అపరాధికి పెట్టడం మీదనే వైసీపీ విమర్శలు చేస్తుంది. అంటే మీ ఎంపీకి కొడుకు ఒక లెక్క, మాజీ మంత్రి కొడుకు ఒక లెక్క అనేది వైసీపీ అడుగుతుంది. వైసీపీ అడగడంలో న్యాయం ఉంది. కాకపోతే అక్కడ ఇంకొక చిన్న లిటిగేషన్ ఉంది. ఆ కేసులో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ సిద్ధార్థ వచ్చి నేనే యాక్సిడెంట్ చేశానని అక్కడ చెప్పుకోవడానికి ట్రై చేసి మోసం చేయడానికి ట్రై చేశారు. యాక్చువల్ సీసీటీవీలో ఈ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నట్టు తర్వాత తేలింది. పెట్రోల్ బంక్ దగ్గర ఈ అబ్బాయి సీసీటీవీలో కనబడింది. కాబట్టి అక్కడ కొంత చీటింగ్ కూడా కనబడుతుంది. కాబట్టి అక్కడ చేయడం తప్పైతే కాదు. కానీ మరి ఈ అబ్బాయి ఇతని మీద కనీసం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద పెట్టాలి, అరెస్ట్ చేయాలి, అవేమీ చేయలేదు. రెండోది 4 రోజుల వరకు ఏం చేస్తున్నారు? మన 16వ తేదీ జరిగితే నిన్న మాత్రమే కేసు ఎందుకు ఫైల్ చేశారు? 4 రోజులు ఎందుకు జరుగుతుంది? ఒక పెద్ద కాంట్రాక్టర్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కాపాడడానికి ట్రై చేస్తున్నారని కూడా సాక్షి రాశారు. సో సంథింగ్ అయితే జరుగుతుంది. మామూలుగా కూడా ఇండియాలో నేను చాలాసార్లు చెప్తుంటాను, మన బాధితులు కానీ అంటే విక్టిమ్స్ కానీ పూర్ అండ్ మార్జినలైజ్డ్ దళితులు లేకపోతే ఎస్టీస్, గిరిజనులు, పూర్ పీపుల్ అయి ఉంటే వాళ్ళ మీద అంటే యాక్సిడెంట్లు చంపడం కానీ లేకపోతే ఇంకోటి చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. అదే బాధితులు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ మీద చేసిన వాళ్ళు పెర్పెట్రేటర్స్ బలహీనమైన వాళ్ళు అయితే ఇమీడియట్గా వాళ్ళని అరెస్టులు చేసేసి సీరియస్ సెక్షన్లు పెట్టేసి వాళ్ళకి బెయిల్ రాకుండా చేస్తారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అనిన దానికి రావణ్ మీద ఉపా పెట్టేసి బెయిల్ రాకుండా 1 year 2 years ఉంచే కార్యక్రమం ఒక పక్క చేస్తూ, ఒక పక్క వాళ్ళ ఎంపీ కొడుకు పాపం ఏదో నానా బాధలు పడి కష్టాలు పడి ఇక్కడ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చి తల్లితో ఉంటూ ఒక ఫుడ్ కోసం రోడ్డు దాటుతున్న అమ్మాయిని చంపేస్తే 4 రోజులు కేసు లేదు, ఏమీ లేదు. తర్వాత ఏదో నామకే వస్తే ఒక సెక్షన్ పెట్టి వదిలేశారు. ఇదేమి జరగదు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఉంది, ఆమె ఒరిస్సా. ఈ పాప లేనప్పుడు ఆమె ఇక్కడ ఎందుకు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇంకా బాధితుల తరపు నుంచి ఎవరు మాట్లాడరు. మెల్లగా కేసు అనేది పక్కన పెట్టేస్తారు. ఇది 100% వాస్తవం. సో కాబట్టి ప్రతి యాక్సిడెంట్ ఈక్వల్గా డీల్ చేయరు పోలీసులు కానీ వ్యవస్థ కానీ. ఏదైనా కూడా వ్యవస్థలో నీ కంట్రోల్ ఉండి నీకు పట్టుంటే నీకు వేరే రకంగా వ్యవస్థ స్పందిస్తుంది. ఏమీ లేని వాళ్ళ మీద వేరే రకంగా స్పందిస్తుంది. మామూలుగా విద్యార్థులు వాళ్ళ సమస్యల మీద చేస్తూ ఉంటే గొంతు పట్టుకున్నాడు పోలీసు అతను. సో దాని మీద ఏమి ఉండదు, ఊరికేదో విచారణ అంటున్నారు. ఎందుకంటే దాని మీద ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి, అంతకంటే ఏముండదు. కాబట్టి ఈ దేశంలో ఏంటంటే చట్టమైన ఇంకా చట్టం డబ్బున్న వాళ్ళ చుట్టం అని సామెత ఉంది పాతది. అది 100% దాంట్లో ఎటువంటి మార్పు రాలేదు. సోషల్ మీడియా వచ్చింది, తర్వాత ప్రజల్లో కాన్షియస్నెస్ అంటే చైతన్యం పెరిగింది, అన్నీ జరిగాయి. కానీ బేసిక్ దీంట్లో మాత్రం మార్పు రాలేదు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంజూష్ అనే 21 ఏళ్ళ అబ్బాయి 26 ఏళ్ళ భారతిముఖి అనే అమ్మాయిని దారుణంగా అతివేగంగా పోయి చంపేసినాయి. అతని మీద పెట్టాల్సిన సెక్షన్లు కానీ ఏమీ లేవు. అతను అరెస్ట్ కాడు. ఆ కేసు అతనికి ఏ రకంగానే ఇబ్బంది పెట్టదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.